సమ్మక్క ఎవరు? సారక్క ఎవరు? వాళ్ళిద్దరు అక్క చెల్లెలా? లేపోతే తల్లి కూతుర్లా? చాలా మంది తెలియని విషయం కదా! ఎందుకంటే ఇది ఎక్కువ మనకి తెలంగాణ సైడ్ వాళ్ళు బాగా చేసుకుంటూ ఉంటారు. వరంగల్ సైడ్. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. శ్రీమాత్రే నమః. మనం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్స్‌లో, యూట్యూబ్స్‌లో షార్ట్స్‌లో ఎక్కడ చూసినా కూడా సమ్మక్క, సారక్క, మేడారం జాతర. అసలు ఈ సమ్మక్క ఎవరు? సారక్క ఎవరు? వాళ్ళిద్దరు అక్క చెల్లెలా? లేపోతే తల్లి కూతుర్లా? చాలా మంది తెలియని విషయం కదా! ఎందుకంటే ఇది ఎక్కువ మనకి తెలంగాణ సైడ్ వాళ్ళు బాగా చేసుకుంటూ ఉంటారు. వరంగల్ సైడ్ అందరూ చాలా బాగా చేసుకుంటుంటారు. కానీ ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళెవరికీ కూడా దీని గురించి పెద్దగా ఐడియా ఉండదు కదా! సో, అందుకే ఈరోజు మనం సమ్మక్క సారక్కని తెలుసుకుందామండి. అసల ఈ సమ్మక్క సారక్కని మనం అమరులుగా పిలుస్తూ ఉంటాం. ఎలాగైతే మనం సోల్జర్స్ చనిపోయినా కూడా మనం వాళ్ళు అమరులుగా పిలుస్తూ ఉంటాము. ఈ సమ్మక్క సారక్క మొత్తం ఈ ఫ్యామిలీ అంతా కూడా మనకి అమరులుగా పిలుస్తూ ఉంటాం. ఇది మనకి ఇప్పటికి కూడా మేడారంలో జరిగే ఉత్సవాలనమాట అండి. ఇప్పుడు మనకి స్టార్ట్ అవబోతుందనమాట. సో, ఎవ్రీ లైక్ మనకి మాఘ పూర్ణిమ నుంచి 4 డేస్ మా పాటు మంచిగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ స్టోరీ ఏంటి? సమ్మక్క ఎలా వచ్చింది? సారక్క ఎలా వచ్చిందో కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. ఇది మనకి ఒక కోయదొర ఫ్యామిలీ చెందిన వాళ్ళనమాట. వీళ్ళందరూ కూడా మనకి కోయదొరకి పిల్లలు లేకపోతే వీళ్ళిద్దరు కూడా వాళ్ళ దంపతులు చాలా బాధపడుతూ ఉంటారనమాట. అలా బాధపడుతున్న దంపతులకి ఒక చోట ఒక చిన్న పెట్టెలో ఈ పాప అంటే ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆ పాప సాక్షాత్ అమ్మవారి కింద భావించి ఆ పిల్లకి సమ్మక్క అని పేరు పెట్టుకొని ఇద్దరు కూడా పెంచుకుంటారు. గూడెం ప్రాంతం అంతా కూడా ఆ పిల్లని సమ్మక్కగా అమ్మవారి కింద భావించి అందరినీ చూసుకుంటూ ఉంటే ఈ పిల్ల కూడా దైవ దృష్టి కలిగిన పిల్లగా అంటే తన ఎదిగే కొద్దికి చాలా అమ్మవారిగా మారిపోయి అందరిని కూడా కాచి కాపాడుతూ ఉంటదనమాట. ఇలా కొంతకాలానికి ఆ బయ్యక్కపేట నుంచి సమ్మక్క అనే ఆ పాప నేను దేవరగుట్టకి వెళ్ళిపోతాను. నన్ను దేవరగుట్టలోకి వదిలేయండి అని చెప్తుంది. దేవరగుట్టకి వెళ్ళిపోతే ఆడపిల్లవి నువ్వు అక్కడ ఎలా ఉంటావమ్మా అంటే, నాకు పర్వాలేదు. నాకక్కడ చాలా మంది వనదేవతలు నన్ను కాపాడుతూ ఉంటారని చెప్పి అక్కడ దేవరగుట్టకి వెళ్తుందనమాట. దేవరగుట్టలో ఆమె కొంతకాలం ఉన్నంత కాలం వరకు యుక్త వయసు రాగానే పడిగెద్ది రాజుకిచ్చి పెళ్లి చేస్తారు. ఈ పడిగెద్ది రాజు అలాగే ఈ యొక్క సమ్మక్కకి ఇద్దరు సంతానం కలుగుతారనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి సారక్క, సారమ్మ చెప్తూ ఉంటారు. అంటే సమ్మక్క వాళ్ళ కూతురు సారక్క. చాలా మంది అనుకుంటారు సమ్మక్క, సారక్క ఇద్దరు అక్క చెల్లెలు అనుకుంటారు. కానీ సమ్మక్క, సారక్క ఇద్దరు మనకి తల్లి కూతుర్లు అనమాట అండి. ఆ తర్వాత కొడుకు వచ్చేసి మనకి జంపన్న. ఇద్దరు కూడా మనకి సమ్మక్క అలాగే పడిగెద్ది రాజు యొక్క పిల్లలు. వీరికి సారక్కనేమో గోవిందరాజుకిచ్చి పెళ్లి చేశారు. అంటే సమ్మక్క వాళ్ళ అల్లుడు గోవిందరాజు అనమాట. సో, ఇదంతా మనకి ఒక ఫ్యామిలీ అండి. సో, జంపన్నకి పెళ్లి కాలేదు. ఇలా కొంతకాలం వాళ్ళంతా గడుస్తూ ఉండేసరికి మొత్తం ఈ స్టోరీ అంతా కూడా మనకి ఈ కథ అలాగే ఈ సమ్మక్క సారక్క గెద్దలు, పుట్టగెద్దలు ఇవన్నీ కూడా మనకి మేడారం. మేడారం నుంచి మనకి 15 కిలోమీటర్స్ దూరంలో మనకి బయ్యక్కపేట ఉంటుంది. ఆ బయ్యక్కపేటలో మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఏంటి మనకి పుట్ట అలాగే ఈ సమ్మక్క సారక్క విగ్రహాలు, అలాగే సమ్మక్క తన లాస్ట్ స్టేజ్‌లో ఒక కుంకుమ పండు కింద మారిపోయింది. అవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి. అలాగే ఈ బావి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఇది మనకి కోయదొర ఫ్యామిలీ అంటే మనకి చరిత్ర కింద తెలుసుకొని ఉంటే ఇంకో విశేషం ఏంటంటే మనకి ఆ కాలంలో అంటే 1300 సెంచరీలో మనకి ఈ ప్రాంతం అంతా కూడా మేడారం ప్రాంతం అంతా కూడా కాకతీయ రాజులు పరిపాలించారనమాట అండి. కాకతీయ రాజుల్లో మనకి ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడనమాట. ప్రతాపరుద్రుడు చాలా మంచివాడు కానీ ఆ సమయంలో ప్రతాపరుద్రుడికి ఏమైందంటే ఈ యొక్క పడిగెద్ది రాజు సామంత రాజు కాబట్టి పన్ను కడుతుండాలి. పన్ను అంటే టాక్స్ తెలిసిందే కదా! సో, టాక్స్ కడుతూ ఉంటే ఆ మేడారం ప్రాంతం అంతా కూడా మనకి కరువు కాటకాలు రావడంతో వాళ్ళు టాక్స్‌ని స్కిప్ చేశారు. ఇప్పుడు ఒక సంవత్సరం టాక్స్‌ని కట్టడం ఆపేశారనమాట. కట్టకపోతే ఆ రాజు కోపమొచ్చి అంటే ఈ ప్రతాపరుద్రుడికి కోపమొచ్చి మొత్తం ఈ మేడారం ప్రాంతం అంతా కూడా యుద్ధం చేద్దామని ప్రకటించాడు. యుద్ధాన్ని ప్రకటించేసరికి మొత్తం ఈ మేడారం అంతా కూడా గూడెం ప్రజలందరూ కూడా ఈ సమ్మక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరకొచ్చి బతిమాలుకుంటే సమ్మక్క వాళ్ళు ఈ ఊరంతా కూడా పెద్దగా యుద్ధంలో ముందు నిల్చున్నారనమాట అండి. ఎలాగైతే మనకి కన్నేపల్లిలో ఈ సారక్క అలాగే సారక్క ఒక హస్బెండ్ వచ్చేసి మనకి గోవిందరాజు ఇద్దరు కూడా మనకి కన్నేపల్లి అనే ప్రాంతం అంటే ఎక్కడైతే మనకి కాకతీయ రాజులు ఎంటర్ అవుతుంటారో ఆ ప్రాంతంలో ఇద్దరు కూడా యుద్ధం చేయడానికి సిద్ధమన్నారనమాట. యుద్ధం చేసేసారు. చాలా సేపు వరకు యుద్ధం చేశారు. తర్వాత వీరమరణం పొందారనమాట అండి. ఇకపోతే కొంత ముందుకొస్తే మనకి సంపెంగ వాగు దగ్గర జంపన్న అక్కడ నుంచున్నారనమాట. సో, జంపన్న మీద కూడా యుద్ధం చేశారు. జంపన్న కూడా కొంతసేపు వరకు యుద్ధం చేసిన తర్వాత ఆయన కూడా వీరమరణం పొందారనమాట. ఆయన పక్కనే ఉన్న వాగులో సంపెంగ వాగు దాన్ని ఇప్పుడు మనం జంపన్న వాగు అని చెప్తూ ఉంటాం అనమాట. ఆ సంపెంగ వాగులో తన ప్రాణం వదిలేసాడు. వదిలేసిన తర్వాత మొత్తం తన దేహం అంతా కూడా ఎర్రని రక్తంతో నిండిపోయింది కాబట్టి ఆ రక్తం అడుగులతో దూకాడు కాబట్టి ఇప్పటికి కూడా ఆ సంపెంగ వాగు
రెడ్ కలర్‌లో ఉంటదని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా మనకి మేడార ప్రాంతంలో వెళ్తే వాళ్ళు నిజంగా సమ్మక్క సారక్కని ఒక దేవతలగా భావిస్తూ ఉంటారు. ఇకపోతే మనకి పడిగద్దిరాజు దగ్గరికొచ్చి పడిగద్దిరాజు మేడారంలో యుద్ధం చేస్తూ ఉంటే ఆయన కూడా వీరమరణం పొందారనమాట. ఇంకా లాస్ట్ మనకి ఈ యొక్క సమ్మక్క. సమ్మక్క దగ్గరికొచ్చేసరికి సమ్మక్కకి ఎంతో అమ్మవారు కాబట్టి ఆమె బాగా యుద్ధం చేసిన తర్వాత వెన్నుపోటు పొడిచారనమాట అండి. సమ్మక్క ముందు నుంచి ఎదుర్కోలేక వెనకాల నుంచి వచ్చి ఆమెకి వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటుకి ఆమె ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి చిలకల గుట్టకి వెళ్ళిపోయింది. చిలకల గుట్టలో తన ప్రాణాన్ని వదిలేసిందనమాట. అంటే దేవరగుట్ట నుంచి చిలకల గుట్టకి వెళ్ళిపోయిందనమాట. అక్కడ తన ప్రాణాన్ని వదిలేసింది. అలా వదిలేసిన తర్వాత ఆమె వెనకాల గూడెం ప్రజలందరూ వెళ్ళేసరికి అక్కడ సమ్మక్క కనిపించకుండా ఒక పెద్ద కుంకం బండిలో కుంకం ఉన్నట్టుగా మనకు కనిపించిందనమాట అండి. అప్పుడు అందరికి అర్థమైంది సాక్షాత్తు అమ్మవారే ఈ ప్రపంచంలో మన ముందుకొచ్చి మనతో ఉండి మనతో నివసించి చివరికి మన ప్రాణాలను కాపాడి ఆమె తన ప్రాణాన్ని వదిలేసిందని చెప్పేసి అందరూ కూడా సమ్మక్కని అమ్మవారి కింద భావిస్తూ ఉంటారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి మాఘ పూర్ణిమ నుంచి మనకి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరలు జరుగుతూ ఉంటాయన్నమాట. మాఘ పూర్ణిమలో మనకి ఎలా అయితే మనకి 4 డేస్ పాటు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఎలాగైతే మనం ఈ కన్నిపల్లి నుంచి ఈ సారక్క తీసుకొస్తారండి. ఆ తర్వాత ఇలా గోవిందరాజుని, అలాగే ఈ పునుగొండ నుంచేమో పడిగద్దిరాజుని, అలాగే ఈ దేవరగుట్ట నుంచి సమ్మక్కని మొత్తం అందరిని కూడా తీసుకొచ్చి మేడారం గద్దె మీద కూర్చోబెట్టారు. గద్దె అంటే ఏంటంటే మనకి చాలా మంది ఇలాగ పుట్టతో అల్లుకుంటూ ఉంటారనమాట. దాన్ని గద్దె అంటూ ఉంటారు. సో ఆ గద్దె మీదే కూర్చోపెడతారు. కూర్చోపెట్టి మొత్తం భక్తులు వాళ్ళ కోరికలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. చాలా మంది కోరికలు తీరి అలాగే అందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకునే పండగండి ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర. సో ఈ జాతరలో చాలా మంది ఇంకా ఏం చేస్తూ ఉంటారంటే ఈ బెల్లం ఉంటుంది కదా మనకి బెల్లాలు అంటే సమ్మక్క సారక్కకి ఇద్దరు కూడా బెల్లం రూపంలో పూజించుకుంటూ ఉంటారనమాట. సో అమ్మవారికి బెల్లాన్ని తులాభారం కింద ఇస్తూ ఉంటారు. అంటే ఎవరి కోరిక ఎంత కోరిక మించి అయితే అందరూ బెల్లాన్ని మొక్కుకుంటారనమాట. సో కోరిక తీరిపోతే ఖచ్చితంగా బెల్లం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా ఎంతో అద్భుతంగా మనకి సమ్మక్క సారక్క జాతరలు జరుగుతూ ఉంటాయండి. సో మీరు ఒకవేళ వెళ్ళగలిగితే మేడారం వెళ్ళండి. లేకపోతే మన లైవ్స్ టీవీలో వస్తూ ఉంటాయి. సో అక్కడ చూసుకోండి. రేపు మనకి మాఘ పూర్ణిమ. రేపు మాఘ పూర్ణిమ రోజు అయితే చాలా అద్భుతంగా జాతర జరుగుతుందనమాట. సో మీరు కూడా వెళ్తారా సమ్మక్క సారక్క జాతరకి? ఎప్పుడైనా ఈ స్టోరీ విన్నారా? మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. తెలియకపోతే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.